జ్యోతి పాపం ఆమె గెలిచింది, మన దేశానికి ఎంతో కీర్తిని తెచ్చింది. ఆడపిల్ల అయినా కూడా ఆమె సపట్లు కొడతానికి ఎవరు లేరు. బిగ్ బాస్ హౌస్ లో బహుమతి తెచ్చింది, ఏడు సపట్లు కొడతానికి ఏడు ఊరేగింపులు చేశారు. అప్పుడు పాపం అంత కష్టపడి అంత కీర్తిని తెచ్చిన మన అమ్మాయిని, మన దేశం అమ్మాయి ఆడపిల్ల అంత కష్టంతో పైకి వచ్చి మెడల్ సంపాదితే ఆ అమ్మాయికి సపట్లు కొడతానికి, ఆ అమ్మాయి చుట్టూ నలుగురు ఉండటానికి మన తెలుగు వాళ్ళుగా ఎవరు లేరు. ఏడ్చింది పాపం బిడ్డ నిలబడి. అట్టాటి అమ్మాయిలకు సపోర్ట్ చేయాలి ఎవరైనా సరే. అట్టాటి అమ్మాయిని చూసి నేను కూడా ఇట్లా కావాలని నేర్చుకోవాలి. కానీ ఒకరిని చూసి ఒకరి జీవితాలు పాడు చేసుకుంటే ఉపయోగం ఏముంది? ఇప్పుడు వయసు ఉన్న నాలుగు తిరుగుతురు, వయసు పోయినాక తర్వాత ఏంటి మరి కొత్త నీ అందం? 4 రోజులే కదా పనికి వచ్చేది. అది ఆలోచించాలి అమ్మాయిలు కూడా, అది ఆలోచించాలి. ఇప్పుడు మగవాడు ఏం చేస్తాడు? వాడికి నచ్చిన చేప వేసుకొని తిరుగుతుడు, నచ్చనప్పుడు వదిలేస్తాడు. ఇప్పుడు మన డాక్టర్ది ఏమైంది? హెచ్ఐవి ఇంజక్షన్ది ఒక్కటమ్మ చిన్న విషయం. ఇప్పుడు వాడు ప్రేమించడానికి నర్సు కావాలా? పెళ్లి చేసుకోవటానికి డాక్టర్ని తీసుకుంటా. ఇప్పుడు ఆయనతో పాటు సమానంగా ఉండే ఆ డాక్టర్ అమ్మనే చేసుకుంటుగా. మరి ప్రేమించేటప్పుడు ఏమో నర్సు అని తెలియదా?